అందరూ ప్రతి ఏటా బోనాలు జరుపుకుంటారు. కానీ ఎంతమందికి బోనాల అసలు కథ తెలుసు? ఒక సాంప్రదాయం ఎలా లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారింది. బోనాలు నిజంగానే 1813లోనే ప్రారంభమయ్యాయా? లేక తెలంగాణ నేలపై శతాబ్దాల క్రితమే ఈ సాంప్రదాయం ఆవిర్భవించిందా? బోనాల వెనుకున్న అసలు చరిత్ర ఏమిటి? పురాణాలు ఏం చెప్తున్నాయి? చరిత్ర ఏం చెప్తుంది? చరిత్ర, విశ్వాసం, పురాణం ఈ మూడు కలగలిసిన చోటే బోనాల యొక్క అసలు కథ ప్రారంభమవుతుంది. ఎపిసోడ్ 1 బోనాల ఆవిర్భావం. తెలంగాణ శక్తి ఆరాధనకు పుట్టినిల్లు. తెలంగాణ కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, వేల సంవత్సరాల సంస్కృతిని తనలో దాచుకున్న చరిత్ర. ఈ నేలపై రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ ఒక విశ్వాసం మాత్రం ఎప్పుడూ మారలేదు. అదే శక్తి ఆరాధన. మహంకాళి, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పెద్దమ్మ గ్రామాలను, పంటలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే తల్లులుగా ప్రజలు ఆరాధించారు. బోనం అంటే ఏమిటి? బోనం ఈ ఒక్క పదంలోనే భక్తి దాగి ఉంది. తెలుగు భాషలో, తెలంగాణ మాండలికంలో బోనం అంటే భోజనం, నైవేద్యం. పాలు, బియ్యం, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని ఒక కొత్త మట్టి కుండలో ఉంచి పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి కుండ పైభాగంలో ఒక కుందెనలో దీపం వెలిగించి అమ్మవారికి సమర్పిస్తారు. అది కేవలం ఒక పాత్ర కాదు, భక్తుల హృదయంలో అమ్మవారి పట్ల పవిత్రమైన కృతజ్ఞత. బోనాలు ఎలా పుట్టాయి? బోనాల ఆవిర్భావం గురించి చరిత్ర ఏం చెబుతోంది? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.